నమస్కారం. K9 న్యూస్కి స్వాగతం. అందరూ నిత్యం యోగా చేయడం అలవాటు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మనతో పాటు మన పిల్లలకు సైతం యోగాను నేర్పించాలని సూచించారు. మానసిక శారీరక ఒత్తిళ్లను యోగా దూరం చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామంలోని నాగన్న మెట్లబావి దగ్గర యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై అందరితో కలిసి యోగా సాధన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఏర్పడుతుందన్నారు. రోజువారీ అలవాటులో ఈ యోగాను చేర్చుకోవాలని చెప్పారు. యోగా చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. యోగా దినోత్సవంను నాగన్న బావి దగ్గర నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తద్వారా ఇలాంటి హెరిటేజ్ సైట్లు ఎంతో ప్రాముఖ్యత పొందుతాయని పేర్కొన్నారు. యోగా కార్యక్రమంలో విద్యార్థులు వేసిన కఠినమైన యోగాసనాలు తిలకించి అభినందించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రమణారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా మేడే సందర్భంగా నిర్వహించిన యోగా శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం కోడూరి హనుమాన్ ఆలయ ముఖద్వార నిర్మాణ పనులను ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగా భవన్లో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ప్రతిరోజు కాసేపు యోగా చేయాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలో కొలువైన కోడూరి హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా నేడు చేపట్టిన ముఖద్వార నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన పూర్తి సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పంచముఖి హనుమాన్ ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధితో పాటు దేవస్థానం వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. పాలక సభ్యులుగా ఎన్నికైన వారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ మన ప్రాంతంలో ఎంతో పేరుగాంచిన దేవాలయంగా పంచముఖి హనుమాన్ ఆలయం ఉందన్నారు. భక్తులు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో వస్తుంటారు కనుక వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రూపకల్పన చేయాలని పాలక మండలి సభ్యులకు సూచించారు. గతంలో లాగా కాకుండా దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. పదవి కాంక్షతో కాకుండా దేవునికి సేవ చేయాలనే దృక్పథంతో ఉండాలని కోరారు. ఆలయ అభివృద్ధికి సంబంధించిన వివరాలు తనకు తెలియజేస్తే నిధుల మంజూరు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరియు గజవాడ శంకరయ్య మరి ఇప్పుడు వేద పండితులు మరి పెద్ద కామారెడ్డికి సంబంధించిన మరి గురువులందరూ వచ్చి ఇవాళ నూతన కమిటీకి ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఒక కోరిక కోరినారు. మా బ్రాహ్మణులకు కూడా మంచి స్నానంతో సహా ఆర్థికంగా తెలిసిన వాళ్ళకు చాలా వెనుకబడి ఉంటారు. అందరూ ముక్తారు కానీ పోయేటప్పుడు అది లక్ష్మి ఇచ్చేదాంతో కన్ఫ్యూజ్ చేస్తారు, వేరే దాంట్లో ముందుకుంటారు. అందు గురించి ఎప్పటిలో కూడా ఇక్కడ కైలాస రాజేశ్వర్ గారు ఉన్నారు. నేను బ్రాహ్మణ్స్కు ఒక కాలనీ కట్టియాలని
ఒక ప్లేస్ కేటాయించి సపరేట్గా 100-200 ఎంతమంది ఉన్నారు వాళ్ళు మీరు చేస్తే సర్టిఫికేట్స్ ఇచ్చి మీ అందరికీ 5 lakhs rupees తో ఇచ్చి మీకు ఇల్లు కట్టుకుంటే నేను వచ్చి ముగ్గు వేసేందుకు తయారున్నా. మీరందరూ ఒక తయారై మరి ఇష్టం ఉన్నటువంటి అందరి డబ్బు ఉన్న వాళ్ళు లేరు, చాలా బ్రాహ్మణ్స్ మీద వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీకర్ ఉన్న బ్రాహ్మణ్స్ 100-200 ఎన్ని కావాలంటే నాకు 3,500 కోట్ల ఉన్నది. ఇంకా నాకు దాదాపు 700 ఇంట్లో ఇంకా మిగిలి ఉన్నాయి. అక్కడ ఎవరు మీరు ముందుకు వస్తే ఒక కాలనీ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్నెన్ని కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సదా స్మరణీయుడని పలు సంఘాల నాయకులు అన్నారు. ఆయన ఆలోచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని చెప్పారు. జయశంకర్ సార్ తెలంగాణ సాధనకు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. డిఆర్ఎస్ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని పార్టీలు నడుచుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్కు ముఖ్య సలహాదారుడుగా ఉండి రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. ఇలాంటి మహాత్ములను మర్చిపోయి అధికారమే పరమావధిగా అధికారం దక్కించుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, వారికి బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హఫీజ్ బేగ్, అధికార ప్రతినిధి గణేష్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి కామారెడ్డి పట్టణ శాఖ తరఫున ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు. ములుగురు దాని కూడా ఉద్యమంలో పాల్గొన్నాడు. మరి ఇడ్లీ సాంబార్ ఉద్యమంలో కూడా పాల్గొండి ఈయన తెలంగాణ గురించి ఎన్నో గ్రంథాలు రచించి రాసి ఇవాళ కేసీఆర్ గారికి ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. కానీ అనివార్య కారణం వల్ల అతను తెలంగాణ వచ్చే ముందుకే 2011 ఆయన లోకమించిపోయినాడు. కానీ అతని ఆశయాలను అనుగుణంగా అన్ని పార్టీల వారు అతను మరి ఈ రోజున అధికారం ఇచ్చింది ఈ అమాయకులైన తెలంగాణ ప్రజలను మర్చిపోద్దు. అతనికి ఇలా సీఎం అని చెప్పి ఇలా సీఎం పీఠము అందరు అనుకుంటేనే అతనికి దక్కింది. కాబట్టి ఈ తెలంగాణ ఆశయాలను ఇలా గంగలో కలపకుండా దాన్ని సాధించే విధంగా దోపిడీదారులను తరిమికొట్టే విధంగా ఈ రోజున పరిపాలించాలా. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు ఉన్నప్పుడు సస్యశ్యామలంగా ఉండే రైతులు, కార్మికులు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా పలు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన గొప్ప మేధావి జయశంకర్ సార్ అన్నారు. ఉద్యమంలో మేధావి వర్గాన్ని ప్రభావితం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి తన జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సందర్భంగా పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జయశంకర్ సార్ ఆయన ఆశయాలు మన తెలంగాణ విధులు నియామకాలు మన తెలంగాణకి దక్కాలని ఎంతో కృషి చేసిండు. ఆయన ఆశయ సాధనంగా ఆయన మార్గదర్శకత్వంలోనే తెలంగాణ సాధించడం జరిగింది. కానీ ఆయన ఆశలు మాత్రము ఇప్పటికీ నెరవేరడం లేదు. దానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా కృషి చేయాలి. జయశంకర్ సార్ ఆశయాలు నెరవేర్చి మన తెలంగాణ సుభిక్షంగా జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ జనసమితి, బీసీ సంఘం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల సమర్పించి నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయ సాధన కోసం ఈ ప్రభుత్వాలు పనిచేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్రం రావడం కోసమేనని వాళ్ళు దశాలుగా పోరాటం చేసిన భవనాలు. ఇప్పుడు ప్రకటనలు. విద్యారంగ దిగ్గజం, సమన్నత విజయాల ప్రపంచం నారాయణ స్కూల్స్ ఇప్పుడు మన కామారెడ్డి విద్యార్థుల్ని గ్లోబల్ లీడర్స్ గా మార్చేందుకు వచ్చేసింది నారాయణ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల
నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. దుర్గమ్మ ఆలయం తాళం పగలగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు సూత్రాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలోని కోటగల్లి దుర్గామాత ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. 2 తులాల 3 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలు ఎత్తుకెళ్లారు. 10 కిలోల వెండి కిరీటం, అభయ హస్తాలు విడిచిపెట్టి బంగారు ఆభరణాలు మాత్రమే ఎత్తుకెళ్లారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుడి దగ్గరనే కాబట్టి నేను గుడి వైపు చూసేసరికి తాళాలు ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పంతులకు ఫోన్ చేస్తాను, ఎందుకంటే గుడికి వచ్చేది పంతులు కాబట్టి. పంతులకు ఫోన్ చేస్తే పంతులు ఏమన్నాడంటే, అన్నది ఇంకా గుడికి రాలేనా అన్నాడు. భయమైంది, వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయమైంది. భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసిన, చేయగా రానగా వచ్చిండు. కాశీనాథ్కి ఫోన్ చేసిన, అదేవిధంగా మా రవీణకు ఫోన్ చేసిన, మహేంద్రకి చేసిన, సంతానకి చేసిన, మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ మెంబర్లందరికీ ఫోన్లు చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చూడంగానే 2 తులాల 3 గ్రాముల బంగారం, అది ఏదైతే పుస్తలు అది లేవు. దాంతోపాటు 10 కిలోల వెండి కూడా ఉంది. అభయస్తాలు వెండి అభయస్తాలు ఉంటాయి, అభయస్తాలు వెండి కిరీటం అదే విధంగా ఉంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి, విలువైంది కాబట్టి దీన్నే తీసుకొని వెళ్ళడం జరిగింది. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలని డిఆర్డీఏ అధికారులు అన్నారు. అన్ని రకాల అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. చిన్న వ్యాపారాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.
తాడ్వై మండలం మహిళా సమైక్య భవనంలో 11 మండలాల మహిళా సంఘ సభ్యులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఒకరోజు అవగాహన సదస్సులో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు రామ్ ప్రాజెక్టు గురించి వివరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రభుత్వం భావిస్తోందన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని గ్రామీణ మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో దోహదపడాలని కోరారు. కాసిం అలీప్ సంస్థ తరఫు నుంచి ర్యాంప్ ప్రోగ్రాం లోపల పారిశ్రామికవేత్తలు మహిళలు అనే దాని మీద శిక్షణ కోసం ఇక్కడికి రావటం జరిగింది. ఈ శిక్షణ కామారెడ్డి జిల్లాలో 2 ప్రదేశాల్లో జరిగింది. ఒకటి ఇక్కడ తాడ్వాయ్, ఇంకొకటి బాన్స్వాడలో జరిగింది. ఈ ప్రోగ్రాంకి డిఆర్డిఓ సురేందర్ గారు, తర్వాత ఏపీడీ గారు, జిఎం గారు, జిఎం ఇండస్ట్రీస్ గారు, తర్వాత ఇంకా చాలామంది మహిళలు పాల్గొన్నారు. 150 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఈరోజు ఇక్కడ ఒకరోజు శిక్షణ కార్యక్రమం మేము అలీప్ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అలీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ప్రపంచ బ్యాంకు ద్వారా ఇవ్వబడినటువంటి నిధులతోటి మహిళలను స్వయం సహాయక బృందాలుగా ఉండి పారిశ్రామికవేత్తలుగా ఎదగటానికి సహాయపడటానికి 15 రోజుల ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చిన వాళ్ళలో 30 మంది బ్యాచ్ చేసి జూలై మొదటి వారంలో 15 రోజుల పూర్తి సంపూర్ణ శిక్షణ ఇచ్చి వాళ్ళను మంచి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం జరుగుతుంది. ఈ అలీప్ అనే సంస్థ ఒక 10 మందితోటి శ్రీమతి రమాదేవి గారు హైదరాబాద్లో ప్రారంభించారు. అది ఇప్పుడు 10,000 మందితోటి 10 లక్షల మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తూ మరి అది పెద్దగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం యొక్క కార్యక్రమమైన ర్యాంప్ ప్రోగ్రాంను మాకు ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది స్వయం సహాయక బృందాలను మరి ఈ వ్యాపారవేత్తలుగా మార్చడం అనేటువంటి లక్ష్యంతో 2 సంవత్సరాల ప్రాజెక్టుగా జరిగింది. 33 జిల్లాల్లో 25 జిల్లాలు అయిపోయినాయి. కామారెడ్డి జిల్లా కూడా ఈరోజు అయింది. ఈ నెలాఖరుకు అన్ని జిల్లాలు పూర్తి చేస్తాము. వచ్చే నెల జూలై నెల నుంచి 15 రోజుల కాంప్రహెన్సివ్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలోని దుర్కి తెలంగాణ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజీలో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం మోర్తాన్ మండలం గాన్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తోంది. నిన్న పొద్దున కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి నిన్న నైట్ డ్యూటీ చేసింది. రాత్రి పిల్లలతో కలిసి పడుకొని ప్రొద్దున లేవకపోవడంతో విద్యార్థులు ప్రిన్సిపాల్కు సమాచారం ఇవ్వడంతో స్వప్నను హాస్పిటల్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు 4 గంటల ముందే మృతి చెందినట్లు నిర్ధారించారు. మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ ఆర్సీఓ ట్రైబల్ వెల్ఫేర్ గంగారాం నాయక్ నా పేరు. ఇన్ఫర్మేషన్ తెలిసిన దాని ప్రకారం ఏంటంటే హనుమాజ్పేటలో ప్రైవేట్ బిల్డింగ్లో కొనసాగుతున్నటువంటి స్కూలు 5th to 8th వరకు ఇంటర్మీడియట్ క్లాసెస్లు ఉన్నాయి. ఒక 200 మంది పిల్లలు అక్కడ చదువు నేర్చుకుంటున్నారు. వీరికి రోజు నైట్ స్టే డ్యూటీసు, హాలిడే డ్యూటీసు, రెగ్యులర్ డ్యూటీస్ వేస్తుంటాం. నిన్న సదరు ఈరోజు చనిపోయినటువంటి ఎం స్వప్న జేఎల్ కెమిస్ట్రీ గారు డ్యూటీలో ఉన్నారు. డ్యూటీలో ఉండి రాత్రి 11-12 గంటల వరకు కూడా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళతోనే, వాళ్ళ కొలీగ్స్తోనూ. ఇక రాత్రి డ్యూటీలు అయిపోయిన తర్వాత పడుకోవడం జరిగింది. ఉదయము ఏమాత్రం స్పందన లేకపోవడం, పిల్లలు పోయి లేపడంతో ఏ స్పందన లేకపోతే ఆ విషయాన్ని ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్ళడం,
ఈవినింగ్ టైంలో నిన్న 7 గంటల వరకు కూడా ప్రిన్సిపాల్ గారు క్యాంపస్లోనే ఉండి డ్యూటీలో ఉన్నారు. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి మరణంగా భావిస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.